అనంత కరుణామయుడైన ఆ దైవం మహిళలపై కనికరించి వారి వారి హక్కుల కోసం, వారి స్వేచ్ఛ కోసం దివ్య ఖురాన్లో ఒక సూరాన్ని అవతరింపజేశాడు. అదే సూరేనిసా. అందులో వారికి ఆస్తి వాటా ఎంత రావాలి అనేది కూడా లెక్కపత్రాలతో సహా ఉంది. అయితే మహిళలకు కూడా ఆస్తిలో హక్కు ఉంది అని మనకిక్కడ అర్థమవుతుంది. ఈ హక్కు కొన్ని సందర్భాల్లో పురుషునికి సమానంగాను, కొన్ని సందర్భాల్లో పురుషుని వాటాలో సగంగా ఇవ్వబడుతుంది. పురుషుడి వాటాలో సగం మాత్రం ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, ఆర్థికంగా ఖర్చుల బాధ్యత అంతా మగవాడిపైనే ఉంటుంది. అది ఎలాగా అంటే, పురుషుడు నిఖా సమయంలో మహార్ అనేది చెల్లించాలి, అంటే స్త్రీధనంగా ఇవ్వాలి. తర్వాత తన భార్య పిల్లల్ని తన్నే పోషించాలి. ఆ బాధ్యత స్త్రీ మీద ఉండదు. ఇంకా రెండో విషయం ఏంటంటే, తన అక్క చెల్లెళ్ళు ఉంటే గనక వారు పెళ్లిళ్ళు చేసే బాధ్యత కూడా తనదై ఉంటుంది. ఇక తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని పోషించే బాధ్యత కూడా అతనిదై ఉంటుంది. అందుకే స్త్రీకి సగభాగం మాత్రమే ఇవ్వడం జరిగింది.